Hello everyone, welcome back to another video. So ఈ వీడియో వచ్చేసరికి దిస్ ఇస్ అన్ ఎక్సెప్షనల్ వీడియో ప్రాబబ్లీ. అంటే జనరల్గా నేను స్పెసిఫిక్గా సర్టెన్ థీమ్ అనుకుని ఏ వీడియో చేయను, కానీ ఈసారి ఈ వీడియో అనుకుని చేయాలని అనుకుని అంటే ఒక మోటో పెట్టుకుని వీడియో చేయడం స్టార్ట్ చేశాను. విల్ గో విత్ ద మోటో. గాట్ మై లిస్ట్ విత్ మీ. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చెప్పడాలో గుర్తులేదు. ఎనీవేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఉన్న ఆల్ మై సబ్స్క్రైబర్స్ ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ నో దెమ్ పర్సనలీ, సమ్ ఐ మే నాట్, బట్ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. మీ సపోర్ట్ నాకు ఇస్తున్నందుకు, అండ్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు కీప్ ఇట్ అప్ అండ్ డోంట్ స్టాప్ ఇట్ just like before. So I just wanted to start with that, my gratitude. Thank you. And coming to the second point, అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఈ మధ్యన నాకు కొన్ని కాంప్లికేటెడ్ విషయాల మీద తిరుగుతున్నాను. బీచ్లో చాలా జరిగినాయి నాకు ఈ మధ్యన. లైఫ్ హార్డ్, ఐ నో ఇట్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఐఎమ్ హ్యావింగ్ మై ఫైన్ షేర్ విత్ ఇట్. సో ఏంటంటే ఈ గ్యాప్లో నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం కోసం నా దగ్గర ఉన్న కంటెంట్ అంతా 1 by 1 నేను యూట్యూబ్లో డిఫరెంట్ టైమ్స్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ ఛానల్లో. సో ఇది జరుగుతున్న ప్రాసెస్లో ఏంటంటే, కొంతమంది నాకు కొన్ని విషయాలు అడగడం జరిగింది. సబ్స్క్రైబర్స్ ఆర్ వ్యూయర్స్, ఐ డోంట్ నో, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సబ్స్క్రైబర్స్, ఐ హోప్ సో. సో ఏంటంటే, కమింగ్ టు ద పాయింట్ 1, సారీ, నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే నేను ఇవ్వలేదేమో. అంటే చాలామందికి తెలుసు, ఒకవేళ తెలియకపోతే, మై నేమ్ ఇస్ హేమంత్. ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి అండ్ ఐ వర్క్ యాజ్ అ హెచ్ఎస్సి ఆఫీసర్. ఐ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ నేషన్స్ సో ఫార్ అండ్ గోయింగ్ టు వర్క్ ఇన్ డిఫరెంట్ నేషన్స్ ఇన్ ద ఫ్యూచర్. సో అది నా ప్రొఫెషనల్ థింగ్, అదొకటి తెలిస్తే సరిపోద్దేమో, బికాస్ టాపిక్ దాని రిలేటెడ్. చాలామంది నా ఫ్రెండ్స్ ఏం అడిగారంటే, బాగానే ఉంది, నువ్వు యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నావు, కంటెంట్ పెడుతున్నావు, బాగుంది, కాకపోతే నీ కంటెంట్ ద్వారా కొత్తగా ఒక గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళకి, లేదా ఒక కొత్త కెరియర్ పాత్ చూసుకున్న వాళ్ళకి, నీ కెరియర్ నీ ప్రొఫెషన్లోకి ఎట్లా రావాలంటే ఏం చెయ్యాలి, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అన్న గైడెన్స్ ఒకవేళ ఇస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు మెనీ పీపుల్ అని అన్నారు. అన్న తర్వాత నాకు అనిపించింది ఎస్ దట్ వుడ్ బి కరెక్ట్ అని. ఆ తర్వాత దిస్ వాజ్ వన్ సెట్ ఆఫ్ పీపుల్, అండ్ అనదర్ సెట్ ఆఫ్ పీపుల్ ఏమన్నారంటే, నీ వీడియోస్లో నువ్వు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవట్లేదు, అక్కడ నీ చెప్పులు ఉన్నాయి, ఇక్కడ ఆరేసిన బట్టలు ఉన్నాయి, ఎక్సెట్రా ఎక్సెట్రా ఉన్నాయి అని అన్నారు. టు బి ఆనెస్ట్, ఐ ఫెల్ట్ దట్ టు. అది నేను చూశాను, నాకు అనిపించింది ఓకే. సో ఆ తర్వాత నాకు సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. లైక్ అసలు నీ కంటెంట్ యొక్క నీష్ ఏంటి, అసలు నువ్వేం చెప్తావు అనుకున్నావు? ఎందుకంటే బ్యాక్ ఇన్ 2017 నేను ఎప్పుడైతే ఈ ఛానల్ స్టార్ట్ చేశానో, నేను అనుకున్నది ఏంటంటే మోటో వ్లాగ్స్ అదొకటే ఉంది నా మైండ్లో. అంతకుమించి నా లైఫ్లో ఏది ప్రయారిటీ అనిపించలేదు, అంటే యూట్యూబ్ పరంగా ఫర్ దిస్ స్పెసిఫిక్ థింగ్. ఆ తర్వాత నాకు స్లోగా లైఫ్ హిట్ హార్ట్స్, యాజ్ ఐ సెడ్ టు ఎవ్రీ వన్, హిట్ మీ టూ. అవన్నీ జరిగాయి, డిఫరెంట్ పార్ట్స్, డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ థింగ్స్ హ్యాపెండ్. వెల్, సో నాకు ఈ కాలక్రమంలో అర్థమైంది ఏంటంటే, నా ఫైనల్ రియలైజేషన్ వచ్చేసి, ఐ కెన్ నాట్ స్పెసిఫై టు ఎ నీష్ నా యూట్యూబ్ కంటెంట్. ఎందుకంటే నేను లైక్ ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు మోటో వ్లాగ్సే చేయాలి, మోటో వ్లాగ్సే మొత్తం ఉంటాయంటే కాదు. ఇప్పుడు లైఫ్ స్టైల్ వ్లాగ్స్ చేసి మొత్తం లైఫ్ స్టైల్ వ్లాగ్సే ఉంటాయంటే కాదు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ చెప్పింది అది నిజం అనిపించిన, కెరియర్ వ్లాగ్స్ చేయాలంటే ఓన్లీ ఆన్ కెరియర్ వ్లాగ్స్ కాదు. దిస్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇదేంటంటే,
నేను ఒకటే అనుకున్నాను, అన్ఫిల్టర్డ్ హేమంత్ అని పేరు పెట్టినప్పుడు నేను ఏమనుకున్నానంటే బేసిక్గా నేను ఒక హెవీ కన్జ్యూమర్ యూట్యూబ్కి. ఐ ఫాలో మెనీ పీపుల్, సబ్స్క్రైబ్ టు మెనీ పీపుల్ అండ్ సీ సో మచ్. ఆల్మోస్ట్ డేలో అట్లీస్ట్ ఒక 2-3 hours అన్నా నేను యూట్యూబ్కి కేటాయిస్తాను. అండ్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ సిన్స్ అరౌండ్ 8-9 years. నాకు తెలుసు మోర్ దెన్ దాట్ 10-12 years మేబీ. సో నేను ఓవరాల్గా చూసి చాలామంది క్రియేటర్స్ని ఫాలో అయ్యి చాలా సంవత్సరాల నుండి నాకు అర్థమైంది ఏంటంటే అట్ సమ్ ఆర్ అదర్ పాయింట్, నేను అందరూ అనట్లేదు బట్ ఐఎమ్ ప్రెటీ ష్యూర్ 98% క్రియేటర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆడియన్స్ యొక్క పల్స్ క్యాచ్ చేయడానికో లేకపోతే ఒక పర్ఫెక్ట్ యూట్యూబర్ అనిపించుకోవడానికో ఆర్ టు స్టాండ్ బై దేర్ నేమ్. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్, అది డిఫరెంట్ పీపుల్ హ్యాస్ డిఫరెంట్ ఒపీనియన్స్, రైట్? సో అట్లాగా మేబీ వాళ్ళు ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ యూట్యూబ్లో కనపడే బొమ్మ ప్రతి ఫ్రేమ్ పర్ఫెక్ట్గా ఉండాలి, ప్రతిదీ క్లీన్గా ఉండాలి, ప్రతిదీ ఎడిటెడ్గా ఉండాలి, ప్రతిదీ కలర్ గ్రేడింగ్ అయి ఉండాలి. అందులో ఏ చిన్న తప్పు ఉన్నా దే రీటేక్ ఆర్ దే డిలీట్, ఐ డోంట్ నో, దే ఎడిటెడ్ మేబీ. సో ఆ తప్పు నేను అన్నాను అండ్ ఐమ్ నాట్ క్రిటిసైజింగ్ ఇట్ దో యాజ్ అ సెడ్. బట్ నాకేంటంటే ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎలాగో నాకు యూట్యూబ్ ఇలాగ ఐ వాంటెడ్ టు డాక్యుమెంట్ మై లైఫ్. ఐ వాంట్ టు రిజిస్టర్ మై మెమరీస్ ఇన్ యూట్యూబ్ సో దట్ ఐ కెన్ వాచ్ దెమ్ 10 years later sitting with my kids and all. I don't know whatsoever. And ఇదొక పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఆడియన్స్. నేను ఒక చిన్న యూట్యూబర్, నాకు ఇప్పుడు ఒక రఫ్లీ 200 subscribers ఉన్నారు. బట్ దే మ్యాటర్ టు మీ, దే మ్యాటర్ వెరీ మచ్ టు మీ. నేను ఈ 200 subscribers ఎవరైతే నాకు ఏదో ఒక హోప్ మీద లేకపోతే ఇక్కడ బురదొబ్బుతాడనో లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బాగోదనో, నా ఫ్రెండ్ అనో రిలేటివ్ అనో తెలిసినోడనో తెలుసుకుందామనో సబ్స్క్రైబ్ అయితే చేశారు. దే డన్ ఇట్ వాట్స్ ఎవర్ ద రీజన్ మేబీ. వాళ్ళకి నేను ఇచ్చే కంటెంట్ ఏదైతే ఉందో అది ప్యూర్గా ఇవ్వాలనుకుంటున్నాను. ఇట్స్ లైక్ ఎ ఫ్రెండ్. ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్ ఆర్ వాచర్ నా ఫ్రెండ్. నేను ఒక ఫ్రెండ్తో ఎలా మాట్లాడతానో ఒక క్లోజ్ ఫ్రెండ్తో నేను అలాగే ఉందాం అనుకున్నాను. దట్ ఈస్ మై హోల్ పాయింట్ ఇన్ డూయింగ్ ఇట్. అండ్ ఈ కెరియర్ గైడెన్స్ అన్నీ అన్నీ నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశాక నాకు అనిపించింది ఎస్, నేను ఎన్ని కష్టాలు పడ్డాను. నేను చాలామందిని అడిగాను, చాలామంది గైడెన్స్ అడిగాను, చాలామందిని ఫాలో అయ్యాను. యూట్యూబ్, ఇన్స్టా, రెడెట్, బ్లాగ్స్ చదివాను, వ్లాగ్స్ చూశాను, డిఫరెంట్ పీపుల్ ఇన్స్టాలో ఫాలో అయ్యాను, మెసేజ్ చేశాను, లింక్డ్ఇన్ కనెక్షన్స్ పెట్టుకున్నాను. ఇవన్నీ చేశాను నాకు ఒక పాత రావడానికి. అండ్ యూట్యూబ్లో నేను ఎప్పుడైతే సెర్చ్ చేశానో హెచ్ఎస్సికి, అంటే దిస్ ఇస్ సమ్ 2019 or 20 ఆ టైంలో. సో ఏంటంటే యూట్యూబ్లో స్పెసిఫిక్గా ఒక్క తెలుగు వ్లాగర్ కూడా లేడు హూ గైడ్స్ మీ త్రూ మై సెక్టర్. అంటే నా పాత్లో, ఒక సేఫ్టీ పాత్లో తెలుగులో ప్రాపర్గా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్తో ఇలా చేసి ఇలా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఆ తర్వాత ఇప్పుడు కూడా చెక్ చేసాను, దేర్ ఆర్ క్వైట్ ఫ్యూ వెల్ డూయింగ్ పీపుల్ ఇప్పుడు, బట్ ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ స్టైల్ ఐ బిలీవ్. సో నేను అనుకున్నాను నేను ఎందుకు చేయకూడదు. నేను ఎలా అయితే ఎత్తుక్కున్నానో రేపు అలాగే వేరే వాళ్ళు కూడా ఎత్తుకున్నప్పుడు దే నీడ్ టు హ్యావ్ సమ్వన్ whom they can understand to the core and who can tell them the reality of the things and can guide them through a way or help them. నేను పెద్ద తోపు కాదు, నాకన్నా ప్రతి సీనియర్స్ ఉన్నారు, బట్ నాకు తెలిసిన మంచి అయితే నేను చెప్దాం. సో దట్ ఎవరో ఒక్కరికి హెల్ప్ అయినా, తెలిసి తెలియకుండా ఒక్కరికి హెల్ప్ అయినా ఐ ఫీల్ హ్యాపీ. ఐ ఫీల్ దెర్ ఇస్ అ రీజన్ టు డూ దిస్ యూట్యూబ్ ఛానల్ అని నాకు అనిపించింది. So that is what I have felt and I wanted to share it with you, my family, my community, our community. ఇది ఈ 200 people ఎవరైతే ఉన్నారో I feel them too close and I trust them because they trusted me and they subscribed and I love that and I'll keep it, that I'll do something better than this and I'll keep doing it. అది మెయిన్ థింగ్. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేద్దాం, సెల్ఫ్ ప్రామిస్ చేసుకున్నాను, ఐఎమ్ ట్రయింగ్ టు డూ, బట్ there are many big things coming up in the future. ఆ పనుల్లో నేను చాలా బిజీ అయిపోయాను. సో దే ఆర్ గెటింగ్ డిలైడ్. ఐఎమ్ సారీ ఫర్ దాట్ అండ్ దే వోంట్ గెట్ ఎనీవేర్.
కమింగ్ టు ద సెకండ్ పాయింట్, ఓకే నా అనుకున్నది ఏంటో చెప్పాను. అండ్ కమింగ్ ఓకే, ఇప్పుడు ఈయన సబ్స్క్రైబ్ చేసుకున్నాం, ఈయన చూస్తున్నాం, ఫాలో అవుతున్నాం, ఈడు మనకి ఏమి ఇస్తాడు? దెర్ షుడ్ బీ సమ్ బెనిఫిట్, రైట్? విన్ ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ మీ. సో ఈడేమి ఇస్తాడు? నేనేమి ఇస్తాను? నా ఛానల్లో మీకు ఓన్లీ బైక్ కంటెంట్ కావాలా? కంప్లీట్గా ఉండకపోవచ్చు. కామెడీ రీల్స్ వచ్చాయి ఎందుకంటే దిస్ ఇస్ ఐమ్ షేరింగ్ మై లైఫ్ విత్ యూ పీపుల్. సో నెక్స్ట్ ఏం షేర్ చేస్తారంటే, నెక్స్ట్ వచ్చేసి దట్స్ అ బిగ్ అప్కమింగ్ జర్నీ ఫ్యూచర్లో. ఐ గాట్ ఎ జాబ్ ఇన్ యూరప్ అండ్ ఐమ్ లీవింగ్ దేర్ ప్రెటీ సూన్, ప్రాబ్లీ 1 or 2 months from date of uploading this video. I may be there. So I'll guide you just like how I've guided in India, Abu Dhabi, Kuwait. అంటే ఇంకా వీడియోలు రాలేదు, ఎప్పుడు గైడ్ చేశాడు అనుకోకండి, వీడియోలు చేశాను, పెడతాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. జస్ట్ లైక్ ఐ వాంటెడ్ టు హెల్ప్ యూ పీపుల్ టు గో, ఆర్ ఎల్స్ జస్ట్ మీరు కెరియర్ అవసరం లేదు, జస్ట్ వాంట్ టు ఎంజాయ్ ద వ్లాగ్స్. ఐ మేక్ దోస్ వ్లాగ్స్ టు లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఆర్ అక్కడికి వెళ్ళాక యూరోప్లో కొత్త ప్లేసెస్ ట్రావెల్ ఎలాగా, నాకు పీసీసీకి ఎలా అప్లై చేయాలి, వీసా ఇంటర్వ్యూ ఎట్లా అవుతుంది, అలా ఇవన్నీ నేను చెప్తాను. జస్ట్ టైం పాస్కి చూద్దాం, ఐ షో యూ థింగ్స్ ట్రావెల్. ఐల్ డూ మై బెస్ట్. నేనేం ఎడిటర్ కాదు, అంటే ఎడిటింగ్ వద్దు. ఎలా అంటే శివ ట్యూబ్ చూసాడు ఎవరైనా? శివ అన్న, ఐ ఫాలో హిమ్. అండ్ మీరు ట్రై చేయండి. మెనీ పీపుల్ లైక్ హిమ్, ఐఎమ్ వన్ ఆఫ్ హిస్ ఫ్యాన్స్. అతని కంటెంట్ కూడా అంతే చాలా రాగా ఉంటుంది, నాకు నచ్చుతుంది. అలా అన్ఫిల్టర్డ్గా నాకు అంటే ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు రవితేజ, నేను ఆడుతూ నేననే కదా, ఎవరైనా మీ బెస్ట్ ఫ్రెండ్తో మీరు మాట్లాడినప్పుడు ఫిల్టర్స్ పెట్టుకుని మాట్లాడరు కదా. జస్ట్ స్పీక్ అవుట్ వాట్ ఈస్ ఇన్సైడ్ యూ, నీకు లోపల అనిపించినట్టు ఉన్నట్టు చెప్తాను. సో అదే నేను చేద్దాం అనుకుంటున్నాను నా ఫ్యామిలీతో, నా యూట్యూబ్ ఫ్యామిలీతో. సో దట్ ఈస్ ఇట్. కమింగ్ టు ద సేమ్ పాయింట్, అప్కమింగ్ ఏంటంటే యూరోప్ జర్నీ, డైలీ లైఫ్ వ్లాగ్స్, డైలీ లైఫ్ థింగ్స్, అవి చేద్దాం అనుకుంటున్నాను. అండ్ వాట్ కెన్ యూ ఎక్స్పెక్ట్? యూ కెన్ ఎక్స్పెక్ట్ అ జర్నీ విత్ మీ. జస్ట్ లైక్ ఓకే, నా జర్నీ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడికి వెళ్తున్నాను, బికాస్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు ఎండ్ టుడే ఆర్ టుమారో, దిస్ ఇస్ గోన్ లాస్ట్ టిల్ లాంగ్. అండ్ ఎవరైతే 200 మంది నా ఫ్యామిలీ ఉన్నారో, దీస్ పీపుల్ ఆర్ స్పెషల్. దేవుడి దయ వల్ల రేపొద్దున్న నాకు ఒక 100K ఫాలోవర్స్ వచ్చేసి అన్నీ అయినా, బట్ హోప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను, మీరు కోరుకోండి కుదిరితే. బట్ ఇఫ్ దట్ ఈవెన్ హ్యాపెన్స్, ఈ 200 పీపుల్ ఎవరైతే నాతో ఉన్నారో, దే గోనా స్టే విత్ మీ ఫర్ ఎవర్, బికాస్ దే నో ద జర్నీ సిన్స్ ద స్టార్ట్. సో అందుకే మీరు నా జర్నీలో పాలు పంచుకుంటున్నారు, కలిపి పాలు పంచుకుంటున్నారని పాలు పంచుకుంటారని అనుకుంటున్నాను. యా. అండ్ మై ప్రామిస్ ఫర్ యూ పీపుల్ ఇస్ honesty in everything, whatever I'm showing to you or going to show you. No sugarcoating, as it is, unfiltered. And consistency. ఇందులో నేను చాలా లాగ్లో ఉన్నాను, బట్ I'll keep my promise. I'll keep my consistency on the track. Yeah. And why am I doing this? Why am I doing this? To document my life, to document things, or to help people, or create a community, create a space where I can share these things. నచ్చిన వాళ్ళు ఫాలో అవుతారు, నచ్చిన వాళ్ళు వెళ్తారు, ఒకవేళ డౌట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. I don't know what's going to happen, but one thing I know, I'm going to be honest and consistent. I can say that. And our community, this is important. ఈ కమ్యూనిటీ ఎవరైతే ఇప్పుడు నాతో ఉన్నారో అండ్ రాబోతున్నారో, మీరేంటంటే మీరు నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా, లేకపోతే నా వేరే వీడియోస్ చూసిన వాళ్ళైనా, ఫ్యూచర్లో చూడబోయే వాళ్ళైనా, జస్ట్ కామెంట్ మీ. అంటే మీరు ఏం చూద్దాం అనుకుంటున్నారు? వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ? జస్ట్ లైక్ హౌ మై ఫ్రెండ్స్ సెడ్, నువ్వు కెరియర్ గైడెన్స్ స్టార్ట్ చేయి. సమ్ పీపుల్ సెడ్, ఇంటర్వ్యూ ఎట్లా వెళ్ళావు, ఇంటర్వ్యూ ఎట్లా క్రాక్ చేసావు, ఎక్కడ అవుతున్నాయి, ఎప్పుడు అవుతున్నాయి. ది పీపుల్ ఆస్క్ మీ, ఐమ్ గోనా షేర్ దట్ టు ప్రెటీ సూన్. అన్నీ బాగుంటాయి. నెక్స్ట్ షార్ట్ కూడా అదే అవుతుంది. The interviews which are going to happen in the next 1 week, I'm going to share it. I'm going to help you people. మీకు ఏం కావాలో నాకు కామెంట్స్లో పెట్టండి, లేదా ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. వాట్సాప్, మా ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్యామిలీ ఉన్నారు ఇందులో 200 పీపుల్లో. వాట్సాప్లో డిఎం చేయండి. వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్, జస్ట్ టెల్ మీ. బూతులు తిడదాం అనుకుంటున్నారా, తిట్టండి. మంచి చెప్దాం అనుకుంటున్నారా, చెప్పండి.
క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నారు, అడగండి. ఇంటరాక్షన్ అయితే గుడ్ ఆర్ బ్యాడ్, ఇంటరాక్షన్ అంటూ జరిగితే విల్ గెట్ టు నో, విల్ లీడ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. ఇంకన్నీ పక్కన పెడితే మ్యాటర్ అయితే అది. ఐ హోప్ యూ పీపుల్ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే. నేను స్క్రిప్ట్ అని రాసుకోలేదు, అది జస్ట్ హెడ్డింగ్స్, సైడ్ హెడ్డింగ్లు అనమాట. అది చూసంటే టాపిక్ ఏం మాట్లాడాలి అని నేను అనుకున్నది, నా మనసుకు అనిపించింది చెప్పాను. వీడియో ఏం పెద్ద సూపర్గా ఉండదు, ల్యాగ్ కూడా అనిపించవచ్చు, ఎందుకంటే మీ టాకింగ్ ఐమ్ నాట్ ఏ సెలబ్రిటీ. సో జస్ట్ వాంటెడ్ టు కన్వే దిస్. మీకు ఏమైనా అనిపించింది నాకు చెప్పండి, నాకు అనిపించింది నీకు చెప్తాను. ఆనెస్ట్గా ఉంటాను, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాను. అండ్ ట్రస్ట్ మీ, many big things are going to come in the future. They are going to follow up soon. I'll start ఈ కెరియర్ గైడెన్స్ ఇంటర్వ్యూస్ అయితే రేపు నుంచి నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఎనీవన్ హూ వాంట్స్ టు ట్రావెల్ అబ్రాడ్, వర్క్ అబ్రాడ్, ఆర్ షిఫ్ట్ దర్ కెరియర్స్, ఆర్ ట్రైంగ్ టు షిఫ్ట్ ఫ్రమ్ దిస్ కంట్రీ, ఆర్ వాంటెడ్ టు వర్క్ ఇన్ దిస్ కంట్రీ, వాట్స్ ఎవర్, నాకు తెలిసినంత వరకు నేను చేసి పెడతాను. ఈ మాత్రం బుర్ర తినేసింది చాలు మిమ్మల్ని. ఇక్కడ వరకు చూస్తే రియలీ థ్యాంక్ యూ. ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ. లవ్ యూ. బాయ్.